హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రికేలోన్ ఛానల్. ఈరోజు ఏంటో స్పెషల్ డే తెలుసు కదా, ఉమెన్స్ డే అంటే అందరికీ తెలుసు. ఏంటి, మహిళల దినోత్సవం. ఇది ఎలా వచ్చింది ఏంటనేది పక్కన పెడితే, అసలు మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మహిళను గౌరవించడం అనేది మన సాంప్రదాయం. మహిళలు అనేవాళ్ళు ఒక మంచి వస్త్రాలంకరణ చేసుకొని నడవడిక చక్కగా ఉంటుంది అనేది అంటే మన ఒక్క ఇండియా అనే ప్రపంచ దేశాల్లో చూపిస్తారు. అలాంటిది మన మన ఇండియాలో మహిళా దినోత్సవం గురించి ఎలా చేస్తారు ఏంటనేది మీ అందరికీ తెలుసు. సో ప్రతి ఒక్కళ్ళు తమ బిజీ లైఫ్లో తాము మునిగిపోయి మన ముందు తరాలకి ఏం అందిస్తున్నారు ఏంటనేది అందరికీ తెలుసు. తాము భారతదేశ సాంప్రదాయాన్ని ఎంత పాటిస్తున్నారనేది అందరికీ తెలుసు. ఒక గౌరవప్రదంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా చూస్తారనేది మీకు తెలుసు. సో సోల్జర్స్ని ఎలా రెస్పెక్ట్ ఇస్తారనేది తెలుసు. కానీ ఇక్కడ మన సాంప్రదాయాలని అన్నీ పక్కన పెట్టేసి బిజీ లైఫ్లో మన ముందు తరాలకి ఏమి ఇస్తున్నాం అనేది మనం మర్చిపోతున్నాము. సో ముందు తరాలకి మనం ఏమి ఇవ్వాలనేది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు వచ్చినవే ఈ సాంప్రదాయాల్లో ఒకటైనటువంటి మహిళా దినోత్సవం. సో ఈరోజు స్త్రీకి ఎటువంటి గౌరవం ఇస్తున్నాం ఏంటనేది మనం మన ముందు తరాలకి, మన పిల్లలకి అందరికీ నేర్పించాలి. సాంప్రదాయంలో ఒక విధమైనటువంటి బట్టలు అవి ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా మీరు మీ పిల్లలకి నేర్పించాలి. ఆల్రెడీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వచ్చే ఇన్స్పిరేషన్ వేరు. ప్రతిరోజు మన పిల్లలకి మనం టైం ఇచ్చి వాళ్ళని ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చెప్పడం అనేది ఒక ఎత్తు అయితే, ఆడపిల్లలకి చెప్పడం అనేది ఇంకొక ఎత్తు. ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఆడపిల్లలు అనేవాళ్ళు ఎలా ఉండాలి ఏంటి. ఇవాళ ఏఐ వచ్చేసిన తర్వాత యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రాముల్లో అన్నీ వైరల్ అయిపోతున్నాయి, అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. కానీ మన టైం అనేది మన పిల్లలకి ఇస్తూ మనం ఏం నేర్పిస్తున్నాం అనేది ఏ పేరెంట్స్ అయినా ఆలోచిస్తున్నారా? దయచేసి పేరెంట్స్ అందరూ చూసుకోండి. అండ్ అబ్బాయిలు కూడా అండ్ జెంట్స్ అయినా సరే మనం మహిళలను అనేది గౌరవించడం మన సాంప్రదాయం. పిచ్చోళ్ళలాగా ఎవరు పడితే వాళ్ళలాగా మనం చేయకూడదు. అర్థమవుతుందా? కాదు కూడదు అనేసి అంటే శిక్ష అనేది పడుతుంది. దయచేసి మహిళను గౌరవించడం, వారికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, మహిళా దినోత్సవం రోజు మన ఇంట్లో ఉన్న స్త్రీలను మనం గౌరవిస్తూ వారికి ఈరోజు మనం హెల్ప్ చేస్తూ అట్లీస్ట్ వాళ్ళకు కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఈరోజు ప్రశాంతంగా ఉంచడం అనేది మనకి వచ్చిన ఒక్క అవకాశం మాత్రమే ఈ ఉమెన్స్ డే అనేది. ఆ తర్వాత మనకి మెన్స్ డే లేవు, ఏం లేవు. సో మనం 365 డేస్ మెషిన్స్లా వర్క్ చేస్తాం, ఓకే, కాదనట్లేదు. బట్ అది మన పని, తప్పదు ఇంకా. సో కానీ మహిళలకి ఎందుకు ఈ ఒక్కరోజు కేటాయించారయ్యా అంటే, వారు చేసే ఇంటి పనిలో అయినా సరే, వంట పనిలో అయినా సరే, అటు వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవడమైనా, ఇటు వీళ్ళ కుటుంబాన్ని చూసుకోవడానికైనా వారు పడే కష్టాన్ని గుర్తించి అట్లీస్ట్ వాళ్ళకు ఒక్కరోజైనా సరే ప్రశాంతంగా ఉండడం కోసం ఉండడం కోసం క్రియేట్ చేసిన రోజే ఈ ఉమెన్స్ డే. సో ఉమెన్స్ డే అప్పుడు మరి మనం వారిని ఏ విధంగా చూస్తున్నాం అనేది మీరు ఈ వీడియో చూసి ఎవరైనా కింద కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ చెప్పాను కదా, తను రెండు కుటుంబాల మధ్యలో ఉండి రెండు కుటుంబాలని వాళ్ళ గౌరవాలను కాపాడుతూ ఉండే ఒక వ్యక్తి స్త్రీ. కానీ ఈ రోజుల్లో స్త్రీలు ఎలా ఉన్నారు ఏంటనేది మీరే చూసుకోండి. ఎవరైనా వేరే విధంగా ఉంటే వారికి మీరు చెప్పి మీరు బాధ్యతగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.